ఫస్ట్ ఒకసారి ఈ రేవంత్ రెడ్డి గారి వీడియో చూడండి. ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి, మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చెయ్యాలి, మన అందరం కష్టపడాలి. చూసిరు కదా, ఈ వీడియోలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 విషయాలు చెప్తున్నారు. ఒకటేంటంటే మోదీ గారు చెల్లని రూపాయి, రెండోది ఏంటంటే ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని కావాలని అంటున్నాడు. మోదీ గారు చెల్లని రూపాయి ఎలా అవుతారండి? రేవంత్ రెడ్డి గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, రోజుకి 20 గంటలు పని చేస్తున్నాడు. కాబట్టే ఈ దేశ ప్రజలు 3 సార్లు గెలిపించారు. మరి మోదీ గారు చెల్లని రూపాయి ఎలా అవుతారు? అండ్ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని ఎలా అవుతాడో మీరు చెప్పాలి. 3 ఎలక్షన్స్ కొట్లాడితే 3 ఎలక్షన్స్లో కనీసము ట్రిపుల్ డిజిట్ కూడా దాటలేదు వాళ్ళ ఎంపీల సంఖ్య. నేను చెప్తున్నా కదా, ఒక మ్యాటర్ లేని మిసైల్ రాహుల్ గాంధీ. అందుకనే రాయబరేలీ నుంచి వయనాడు పారిపోయాడు గెలవడం కోసం. అటువంటి రాహుల్ గాంధీని పట్టుకొని ఈ దేశానికి ప్రధాని అవుతాడంటారా? అయినా మీరు ఒక మాట చెప్పాలి మాకు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు మాత్రం కేసీఆర్ది కుటుంబ పాలన, కేసీఆర్ తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాను మాట్లాడినా నువ్వు, ఇక్కడ కుటుంబ పాలనని విమర్శించిన నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని సిగ్గుందా నీకు? రాహుల్ గాంధీ ప్రధాని కావాలని డైనాసిటీ పాలిటిక్స్ గురించి, వారసత్వ రాజకీయాల గురించి, ఆయనలో డైనమిజం లేకపోయినా, ఈ దేశాన్ని డెవలప్ చేయాలని ఒక విజన్ లేకపోయినా ప్రధాని కావాలని ఎట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఈ వీడియో చూసే ప్రజలు మీరు ఒకసారి కామెంట్ చేయాలి, ఎవరు చెల్లని రూపాయి, మోదీ గారా రాహుల్ గాంధీ గారా? అండ్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మాట చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ని నమ్ముకొని, ఈ నెహ్రూని నమ్ముకొని, ఇందిరాని నమ్ముకొని ఈ దేశమే చాలా నష్టపోయింది. వాళ్ళని నమ్ముకొని నువ్వు ఉంటే మూటలు పంపిన రోజు నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. అది గమనించుకొని మీరు పని చేసుకుంటే మంచిదని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.